ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సిపిఐ నేత నారాయణ. బతికి ఉండగానే జగన్ తన బొమ్మలతో శిలాఫలకాలు వేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. పాస్ బుక్స్ లో జగన్ ఫోటోలు ఎందుకని ప్రశ్నించారు. జగన్ ఏమైనా శాశ్వత ముఖ్యమంత్రి అన్నారు. ధరణి పేరుతో కేసీఆర్ చేసిన మోసాల కంటే జగన్ ఎక్కువ తప్పులు చేశారన్నారు. జగన్ బీజేపీకి అనుకూలంగా ఉన్నారన్నారు నారాయణ. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కూడా పద్ధతి మార్చుకోవాలన్నారు. సిపిఐ నేత నారాయణ కమ్యూనిస్టులతో పొత్తులు లేకపోవడం వల్లే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ఓడిందన్నారు. కేరళలో 4, తమిళనాడు 2, బెంగాల్ 3, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీలో ఒక్కో ఎంపీ సీటుకు పోటీ చేస్తామన్నారు. భూ సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఐ నాయకుడు చాడా వెంకటరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అంటే బతికొండగా సమాధి కట్టుకున్నట్టు ఒక మహోదయుడు చూశాను. ఇప్పుడు బతికొండగా సమాధి కట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. బొమ్మలు చూపిస్తాను. మొత్తగా సర్వే వ్యాల్యూ వేశాడు. భూ హక్కు అనేటువంటి పత్రం ఒకటి విడుదల చేశాడు. పాస్బుక్లు ఇచ్చాడు. మనకి పాస్బుక్లు ఉంటాయి, ల్యాండ్ పాస్బుక్లు. అనాదిగా ఉన్న పాస్బుక్లు ఉన్నాయి. దానికి అంటే అక్కడ హక్కులు ఉంటాయి. బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు, క్రాప్ లోన్ తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈయన ఇచ్చిన పాస్బుక్లో ఆయన బొమ్మ ఉంటుంది చాలా అందంగా. పాస్బుక్లో బొమ్మ అనేది ఈయన పర్మనెంట్ ముఖ్యమంత్రి కాదు కదా, టెంపరీ ముఖ్యమంత్రి కదా. కానీ బొమ్మ వేసుకున్నాడు మంచి.